అందరికీ నమస్కారం అండి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి మీరు చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు సార్. అనేకన్నా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, రచయితగా నా ప్రయాణం ఈటీవీ నుంచే మొదలైందండి. ఈటీవీలో నేను కామెడీ స్కిట్స్ తర్వాత కామెడీ సీరియల్స్ రాసేవాడిని. అక్కడే నన్ను నూర్ బాషా గారు నన్ను ఆర్టిస్ట్‌ని చేశారు సార్. సో, అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈటీవీలోనే ఆ సంస్థే మా సినిమాని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఆహ్, ఖచ్చితంగా ఈటీవీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి. ఆ మంచి సినిమాల్లో మేము ఉండాలని చిన్న స్వార్థం సార్ మాకు. అండ్ యెస్, పింక్ ఎలిఫెంట్ లాంటి సంస్థలో మా సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఆవిడ ఆహ్, మాలాంటి వాళ్ళందరికీ ఎంతోమందికి అవకాశం ఇస్తున్నారు ఆవిడ. ఆహ్, వారియర్ అని చెప్పొచ్చండి నిహారిక గారిని. నేను థాంక్స్ చెప్పాలని ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఆవిడకి. ఆహ్, ఎక్కువ మాట్లాడనండి. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఆహ్, ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర. ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ బలిచాట మోసారు. టెక్నీషియన్స్ అందరూ గరగలెత్తుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అమ్మోరుకు తోడుగా పోతురాజులా నిలబడ్డాడు. ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు. ఈ వంశీ గారి జాతరను చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాగుంది సార్. చాలా చాలా బాగా చెప్పారు.